వైఎస్ జగన్ గారు పల్నాటూరుకు వెళ్ళినటువంటి క్రమంలో మరి అక్కడ జగన్ గారి కాన్వాయ్ కింద సింగయ్య పడ్డాడు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పర్యటన రోజేమో ఎస్పీ గారు చెప్పింది వేరు, 5 రోజుల తర్వాత అదే ఎస్పీ గారు చెప్పింది వేరు. సో ఇక్కడ ఈరోజు ఒక కొత్త డ్రామా మొదలు పెట్టారు. ఎవరు? ఒక వర్గం మీడియా. ఫస్ట్ వాళ్ళ మీడియాలో వస్తుంది, వాళ్ళ మీడియాలో వచ్చిన తర్వాత పోలీసు అధికారులు చెప్తారు. ఇక్కడ విచిత్రం ఉంది, ఎక్కడైనా పోలీసు అధికారులు చెప్పిన తర్వాత మీడియాలో వస్తుంది, కానీ ఇక్కడ మీడియా ఏ స్క్రిప్ట్ అల్లితే ఆ స్క్రిప్ట్ ఇక్కడ వీళ్ళు చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొన్న ఫేక్ వీడియోకు సంబంధించి కూడా మరి అది ఫేకా నిజమా అనేటువంటి కన్ఫ్యూజన్ చాలామందికి ఉంది. నేను కూడా ఒక వీడియో చేశా, కొన్ని ఆధారాలు చూపిస్తూ మరీ చేశా. 7 సెకండ్లు మాత్రమే ఆ వీడియో ఉంది. మరి మిగతా దాని తర్వాత ఎక్కడైనా సరే ఒక ప్రమాదం జరిగినప్పుడు పక్కన ఎంత పెద్ద సెలబ్రిటీ ఉన్నా కూడా ఆ ప్రమాదానికి సంబంధించి పూర్తిగా చిత్రీకరిస్తారు, కానీ అది 7 సెకండ్లు మాత్రమే చిత్రీకరించారు. సో మరి ఎంతవరకు కరెక్ట్ ఏందనే దానికి సంబంధించి ఇక్కడ ఫోరెన్సిక్ విశ్లేషణ అని చెప్పి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించి మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. గుంటూరు జిల్లా ఏటుకూరు గ్రామంలో జరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పబ్లిక్ మీటింగ్ సందర్భంగా చోటు చేసుకున్న ఒక విషాద ఘటనపై ఒక వైరల్ వీడియో నెట్టింట్లో చక్కర కొడుతోంది. ఈ వీడియో ప్రకారం జగన్ గారి కాన్వాయ్లోని వాహనం ఒక వ్యక్తిని ఢీకొట్టిందని ఆరోపణలు వస్తున్నాయి. ఆ వీడియోను పరిశీలిస్తే దాన్ని చూసే ప్రతి తెలివైన పౌరుడికి కొన్ని తీవ్ర అనుమానాలు కలుగుతున్నాయి. వీడియో ఆధునిక టెక్నాలజీతో తయారు చేసిన డీప్ ఫేక్ మాయాజలం అనే అనుమానం బలపడుతోంది. దానికి కారణాలు ఏంటి? ఒకటో కారణం చూస్తే భౌతిక శాస్త్రానికి విరుద్ధంగా ఉండే వీడియో. చక్రం తిరగకుండా కదులుతున్న వాహనం. వీడియోలో వాహనం ముందుకు కదులుతున్నట్టు కనిపిస్తోంది, కానీ చక్రం తిరగడం లేదు. టైరు డ్రాగ్ అవుతున్నప్పటికీ ఏ శబ్దం లేదు, ఫ్రిక్షన్ లేదు. ఇది భౌతిక శాస్త్ర సూత్రాలకు పూర్తిగా వ్యతిరేకం. వాహనం కదలాలంటే చక్రం తప్పకుండా తిరగాలి, శబ్దం రావాలి. ఇది వీడియోలో కనపడకపోవడం వీడియో మ్యానిపులేషన్, డీఫేక్ టెక్నాలజీ వాడుకకు నిదర్శనం. మరి రెండవ పాయింట్, వీడియో తీసిన వ్యక్తి ప్రవర్తన సహజమైనదిగా లేదు. వీడియో తీసిన వ్యక్తి ముందుగా బానెట్పై డ్యాన్స్ వేస్తున్న వ్యక్తిని ఫోకస్ చేశాడు. జగన్ గారు అప్పటికే ప్రజలతో మమేకమవుతూ అభివాదం చేస్తున్నారు. అకస్మాత్తుగా టైర్ వద్దకు కెమెరా కిందికి తిప్పాడు. సంఘటనను ఖచ్చితంగా క్యాచ్ చేశాడు. వెంటనే మళ్ళీ కెమెరా జగన్ గారి పైకి తిప్పాడు, కానీ ఎటువంటి శబ్దము, షాకు, భయానికి కానీ స్పందన లేదు. ఆ టైంలో మామూలుగా ఇట్లా షేక్ అవ్వడము ఇంకోటి జరుగుతుంది కదా, అది ఏమీ లేదు. షేక్ కానీ శబ్దం కానీ వాళ్ళు షాక్ అవ్వడం కానీ ఏమీ లేదు. సహజమైన మానవ స్పందన కాదు, ఒక వాస్తవిక ఘటన అయితే ఎవరైనా భయంతో రియాక్ట్ అవుతారు. గడగడలు, అరుపులు, కెమెరా షేకు వగైరా ఉంటాయి. ఇవేవి లేవు అంటే ఇది ప్రీ స్క్రిప్టెడ్ వీడియో లేదా AI సహాయంతో తయారు చేసిన వీడియో అని అర్థం. ఇక మూడో పాయింట్, వేగం లేదు, అల్లకల్లోలం లేదు. మరి ప్రమాదం ఎలా జరిగింది? వాహనం వేగంగా వెళ్ళడం లేదు. జగన్ గారు అప్పటికే ప్రజలతో మమేకమవుతూ అభివాదం చేస్తున్నారు. బానెట్ పై ఉన్న వ్యక్తి డ్యాన్స్ చేస్తున్నాడు అంటే వాహనం అప్పటికి నిలిచిపోయినది లేదా చాలా తక్కువగా కదులుతోంది. అటువంటి వాహనం ఇలా ప్రమాదం చేయడం అంటే ఇది నిజంగా జరిగింది అనే అనుమానాన్ని పూర్తిగా తొలగిస్తుంది. సాంకేతికంగా అత్యంత ఆధునికంగా తయారైన డీఫేక్ వీడియోలతో రాజకీయం. ఇలాంటి వీడియోలు డీఫేక్ టెక్నాలజీతో తయారవుతున్నాయి. ప్రజలను తప్పుదో పట్టించేందుకు విస్తృతంగా వైరల్ చేస్తున్నారు. ప్రతిపక్ష అనుకూల మీడియా వాటిని వాస్తవంగా చూపిస్తూ ప్రజల మనసులో నమ్మకాన్ని కలిగించేందుకు ప్రయత్నం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క డిమాండ్ ఏంటి? వీడియోపై నిరుపేక్ష ఫోరెన్సిక్ పరిశీలన జరగాలి. సైబర్ క్రైమ్ నిపుణులు డీఫేక్ టెక్నాలజీ టూల్స్ సాయంతో దీన్ని పరిశీలించాలి. నిజం బయటపడితే ఇది ఒక పెద్ద కుట్రగా వెలుగులోకి రావాల్సిన విషయం. నిజం తేలుతుంది, తప్పుడు ప్రచారం తుడిచిపెట్టుకుపోతుంది. వైఎస్ఆర్సీపీ నిజాన్ని, పారదర్శకతను మరియు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు పోరాటం చేస్తుంది. సో ఇది ఒక 3 కారణాలైతే మరి ఇందులో మనం చూస్తూ ఉన్నాం. సో ఈ 3 కారణాల వల్ల అది మరి ఇప్పుడున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ వీడియోను తయారు చేశారు అనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నటువంటి మాట. మరి ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఎవరికైనా ఇది ఫేక్ వీడియో అనడానికి అవకాశాలు 100% ఉంటాయి. మన ఛానల్లో చాలా వరకు గత వీడియోలో కూడా ఆ నిజం చెప్పేటువంటి ఒక ప్రయత్నం అయితే మనం చేసాం ఇక్కడ. ఎందుకంటే నిజంగా తప్పు జరిగి ఉంటే ఆ తప్పుకు బాధ్యత ఎవరు తీసుకోవాలి? మేము సెక్యూరిటీ కల్పిస్తున్నామని చెప్తున్నట్టు ప్రభుత్వం తీసుకోవాలి. అక్కడ పార్టీలు ఉన్నాయి, సెక్యూరిటీ ఉంది, క్లియరెన్స్ ఇస్తారని చెప్పినప్పుడు, 100 మంది పోలీసులు ఉన్నారని చెప్పినప్పుడు ఆ ఘటన జరగకూడదు. సో నిజంగా అంతమంది సెక్యూరిటీ ఉంటే వీళ్ళు చెప్పిన ప్రకారం మరి అది ఎలా జరుగుతున్నది కూడా $1 మిలియన్ ప్రశ్న. అది కూడా 5 రోజుల తర్వాత ఆ వీడియో క్లిప్పింగ్ బయటకు వచ్చింది. ఒక వర్గం మీడియా అది రిలీజ్ చేస్తూ ఉంది, దాన్ని పట్టుకొని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో మరి వైసీపీ కోరుతున్నట్టు
మరి ఇది నిజమా అబద్ధమా అనేటువంటి విషయానికి సంబంధించి టెక్నికల్గా టూల్స్ వాడి మరి ఆ నిజాన్ని బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చిన్న విషయం కాదు ఇది. ఇంత రాద్ధాంతం చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని కుట్రలని చెప్పి మళ్ళీ పోలీసు అధికారులను బాధ్యులను చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇక్కడ ఏదో బ్రీఫింగ్ నడిచింది అంటున్నారు. కొంతమంది కోవట్లు ఉన్నారు, కొంతమంది దొంగలు ఉన్నారు పోలీసు డిపార్ట్మెంట్లో అని చెప్పి పోలీసులను కూడా నిందిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు దొంగ, ఎవరు కోవట్లు, ఎవరు కుట్రలు చేస్తున్న విషయం తేలాలంటే ఖచ్చితంగా నిజంగా మీకు నమ్మకం ఉంటే, అది నిజంగానే జరిగిందనే నమ్మకం ఉంటే ఈ వైసీపీ చేస్తున్న డిమాండ్కి ఈ ఛాలెంజ్ మీరు స్వీకరించి ఆ వీడియో యొక్క గుట్టును బయట పెట్టాలి. నిజంగా జరిగిందనుకోండి కూటమికి మంచి పేరు వస్తుంది. అరే కూటమి చెప్పిందే నిజం కదా అని చెప్పి. లేదనుకోండి మీ కుట్ర బయటపడుతుంది.